నేను కొన్ని ఏకీభవిస్తాను కాదన్ను. పొత్తు పెట్టుకోవటం వలన బీజేపీ రావటం వలన కొంత గ్రౌండ్లో ఓపెన్గా ముస్లిం మైనారిటీస్లో కొంత వచ్చిందనేది మాట వాస్తవం. అది ఎప్పుడు అది పొత్తు వచ్చిన కొత్తల్లో. ఈరోజు పరిస్థితి చూస్తే చాలా వరకు మార్పు వచ్చింది. అది కూడా గఫూర్ గారికి వినిపించిన మాట వాస్తవమైన కూడా దాంట్లో ఓటర్స్ వేరు, లీడర్స్ వేరుగా ఉంటారు. లీడర్స్ ఏంటంటే అంటే లీడర్స్ ఇన్ సెన్స్ కార్యకర్తలకు ఉండి ఓకలుగా ఉంటుంటారు. ఓకలుగా ఉన్న వాళ్ళు ఏంటంటే జనరల్గా ఏంటంటే వాళ్ళు లీడర్షిప్ ఉన్నవాళ్ళు సిద్ధాంతాలు కూడా ఉంటారు కాబట్టి కార్యకర్తలు వాళ్ళు అది కొంత ముస్లిమ్స్ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి మేము రామని కొంత బహిరంగ ప్రకటిస్తుంటారు. అలాంటివి కొంచెం వినపడుతుంటాయి. బట్ ప్రజలకు వచ్చేసరికి ఏమవుతుందంటే క్లియర్గా ఎవరికి ఓటేయాలో ముందే డిసైడ్ అయి ఉంటారు. అది ముస్లిమా, క్రిస్టియనా, రెడ్డి అనేది నాకు తెలిసి అలా అయితే బీజేపీ కూడా నార్త్లో చాలాసార్లు పోటీ చేసిన కాడ స్టాటిస్టిక్స్ తీసుకురాలేదు. కానీ ముస్లిమ్స్ మెజారిటీ ఉన్న కాడ కూడా వాళ్ళకి మంచి మెజారిటీలు వచ్చినాయి డైరెక్ట్గా బీజేపీ పోటీ చేస్తేనే. ఇంకోటి గఫూర్ గారికి తెలుసు, మనకు ఆంధ్రప్రదేశ్లో ముస్లిమ్స్ హిందువులు అనేది మీకు తెలుసు. గఫూర్ గారికి అంతగా లేదు. మనం ఎట్లా ఊర్లలో పిలుచుకుంటాం, పల్లెటూరు మాది కర్నూలు, ఓల్డ్ కర్నూలు జిల్లా. మనం ఎలా పిలుచుకుంటాము, అన్న, బాబాయ్, మామ అని పిలుచుకుంటాం. ఆడ హిందువునా ముస్లిం అనేది దేవుని దగ్గర ఈ రోజు కూడా అంతగా రాలేదు. ఇంకా భవిష్యత్తులో చెప్పలేను కానీ మనకు తెలుసు ఊర్లలో ఇప్పటికి కూడా ఎన్నికలు వచ్చినప్పుడు లేదు కోరుకోవడం మీద ఇప్పుడు ఉంది కదా ప్రస్తుతానికి. కంపేర్ టు ఈవెన్ తెలంగాణతో పోల్చిన కూడా తెలంగాణలో కొద్దిగా గొప్ప ఉంది కానీ మనకైతే ఆంధ్రప్రదేశ్లో అది లేదు. పూర్తిగా ఆ ఊర్లో ఉండే వర్గాలు లేదా పార్టీతో ఉన్న పార్టీతో అనుబంధంతో ఉండకపోతే మీరు అన్నట్టు కొంత ఓకల్ సెక్షన్ మాట్లాడతారు సార్, అది కామనే, అది కూడా రాజకీయాల్లో భాగమే. ఇంకోటి వైసీపీ కూడా డ్రామాలు ఆడుతుంది మీకు తెలుసు. ఎందుకంటే అక్కడ దాకా ఇప్పుడు దాకా గఫూర్ గారు అంతసేపు మాట్లాడి ఆ ముస్లింలు అనే పదం వాళ్ళే చూసారు ఆయన. అంటే ఒక వర్గం ప్రజల మనోభావాలు అంతే అట్లా చర్చిస్తున్నాం కాబట్టి ఓపెన్ గా మనం ఎవరిని తక్కువ ఎక్కువ చేయాలని కాదు. రెండోది ఏంటంటే గఫూర్ గారు వాళ్ళు ఒక పెద్ద తెలిసిందే డ్రామా ఆర్టిస్టులు వైసీపీ. ఎందుకంటే వాళ్ళే పంపి వాళ్ళే ఒక ఓకల్గా క్రియేట్ చేస్తారు. ఒకటి ఏంటంటే దాన్ని ఏంటంటే ఒక మూడుని క్రియేట్ చేయాలని చూస్తారు. అంతేందుకు ఇప్పుడే 10 ఏప్రిల్ అంటే ఈరోజు కదా డేటు, యుద్ధ గఫూర్ గారు ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫ్ ఇండియా అంట. ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫ్ ఇండియా గవర్నమెంట్ వాళ్ళు ఒక సర్వే చేసి రిలీజ్ చేశారంట. ఏంటంటే వైసీపీకి 118 నుంచి 124 వస్తాయంట, 51% ఓటింగ్ తోటి. మోడీ గారు చేయమన్నాడు. మోడీ గారు చేయించారేమో జగన్ గారు అడిగితే. మరి లాస్ట్ టైం ఇంటెలిజెన్స్ ఆఫ్ ఇండియా లేదండి, ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫ్ ఇండియా లేదు దేశంలో కూడా. సర్లే, వైసీపీ వాళ్ళ ఫేక్ ప్రచారం ఎలా ఉంటుందంటే ఎగ్జాంపుల్ చదువుతున్నాను. ఇది లాస్ట్ టైం 50% వచ్చే 175 నుంచి 115 వచ్చారండి గఫూర్ గారు. వాళ్ళ సర్వేలో ఫేక్ సర్వేలో కూడా చివరికి 124 వచ్చారు. రెండోది ఏంటంటే అంటే వాళ్ళ ఫేక్ ఎలా ఉంటారు అంటానికి ఇది ఎలా రిలీజ్ చేశారో అలానే ఈ వాళ్ళు ఎప్పుడు మీకు తెలిసిందే కదా కులాల మధ్యలో మతాలు. ఈ రోజు కూడా రంగాన్ని చంపారని చెప్పేసి రంగాన్ని చంపిన కుటుంబం ఆయన పార్టీలో పెట్టుకొని టీడీపీని రంగాన్ని చంపిందని చెప్పి తిరుగుతుంటారు వాళ్ళు. అర్థమైంది కదా మీకు? అలా క్రియేట్ చేస్తుంటారు. రోజు కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య నిత్యం రావణ కాష్టం చేసి ఎలిగించి వేడి కాసుకునే బ్యాచ్ చేసి వాళ్ళకు రాష్ట్ర ప్రయోజనాలు కానీ ఇంకో ప్రజల ప్రయోజనాలు కానీ దీనివల్ల మనస్పర్ధలు వస్తాయి, దానివల్ల ప్రజల్లో మనస్పర్ధలు వచ్చి కొట్టుకుంటారు, గొడవలు పడతారు అనేది వాళ్ళకి లీస్ట్ బాధరు గఫూర్ గారు. సో మీ మాటతో నేను ఏకీభవిస్తాను ఏది మీ నోటీస్కి వచ్చిన అంశాలని, కానీ అవి వాస్తవం కాదు. ఎందుకంటే వీళ్ళు పక్కాగా చేస్తుంటారు. రెండోది మీరు గమనించినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరం కింద వైనాట్ 175 అన్నాడు. తర్వాత కూడా కొంత ఎన్నికల మొదలైన తర్వాత కూడా వైనాట్ 175 అన్నాడు. ఈ మధ్య మీకు ఎక్కడైనా కనపడుతుంది వైనాట్ 175ని? విన్నారా ఏదన్నా మీటింగుల్లో? ఎక్కడ పోయింది వైనాట్ 175? రెండో అంశం. మూడో అంశం, లాస్ట్ టైం వాళ్ళకి 50% వస్తే జనసేన, టీడీపీ, బీజేపీ కూడా 50% వచ్చింది దాదాపు ఓటింగ్. సరే ఒక 1 or 2% కాంగ్రెస్కి అటు పోయినా కూడా. అంటే ఈ మూడు కూటమికి లెక్కల ప్రకారం చూసినా కూడా అటు 50 వేస్తే ఇటు 50 2019లోనే గఫూర్ గారు. ఈ రోజు ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత మీకు తెలుసు. లాస్ట్ టైం 30 లక్షల మంది కొత్త ఓటర్స్ వస్తే యూత్ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక హీరో వర్షిప్ తోటి ఏదో ఎరగదీస్తాడు, మోడీ గారు మెడలు వంచుతాడు, జిల్లాకు ఒక జిల్లాను ఒక హైదరాబాద్గా చేస్తాడు, జిల్లాకు ఒక విమానాశ్రయం చెప్పేసి అలాంటిది అనుకొని దాదాపు 30లో 22-23 లక్షల మంది యూత్ మొత్తము జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేశారు. ఈరోజు తెలుసా 40 లక్షల కొత్త ఓటర్స్ వస్తున్నాయి గఫూర్ గారు దాదాపు. ఈరోజు ఏంటో తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు ఒక కామెడీ మెటీరియల్ యూత్లో
2019లో ఒక హీరో మెటీరియల్ అయితే ఈరోజు ఒక కామెడీ మెటీరియల్. ఎందుకంటే మోడీ గారి మెడలు ఉంచుతున్నాడు, ఈయన మెడలు ఉంచాడు, బహిరంగంగా తిరుపతిలో మోడీ గారి కాళ్ళు పట్టుకోపోయాడు. ఇది నేను చెప్తున్నది కాదు, మీరు కూడా చూశారు కదా. మోడీ గారు తిరుపతికి వస్తే ఓపెన్గా వారు పాదాభివందనం చేయకపోతే ఇంకా మోడీ గారు ఆపాడు. మోడీ గారు ఆపితే అది పాదాలు కాస్త మోకాళ్ళ కాడికి వచ్చింది, నమస్కారం. కరెక్ట్. సో ఇవన్నీ తీసుకుంటే యూత్లో ఆయనకున్న హీరోషిప్ మొత్తం పోయింది. చివరికి ఆయన కుటుంబ సభ్యులు కూడా ఆయన అసహించుకొని ఈరోజు కుటుంబ సభ్యులే రోడ్డు మీదకి వచ్చి ఇతన్ని ఓడించండి అని అడుగుతుంటే ఇంకెక్కడ ముస్లిము, ఇంకెక్కడ క్రిస్టియను, ఇంకెక్కడ రెడ్డి గఫూర్ గారు సొంత రక్తంతో రక్తం పంచుకొని పుట్టిన తోబుట్టులే ఈరోజు ఓడించమని చెప్తున్నారు. అతను దాయాదులు ఓడించమని చెప్తున్నారు. ఈరోజు రెడ్డి కమ్యూనిటీగా నేను చెప్తున్నాను, గ్రౌండ్లో చెప్పమానండి ఎంతమంది ఉన్నారో మనస్ఫూర్తిగా. చాలామంది ఇటు వచ్చేసారు. ఉన్నవాళ్ళు కూడా ఏం చెప్తున్నారు తెలిసిన, ఫోన్లు చేసి జీవి రెడ్డి మేము పార్టీ మారలేం కానీ ఓటు మాత్రం ఈసారి టీడీపీని గెలిపిస్తాం, ఎందుకంటే అవసరం రాష్ట్రానికి. ఇన్ని సంవత్సరాల నుంచి మేము కాంగ్రెస్ టు వైసీపీ మేము రాలేము, కానీ ఓటు టీడీపీకి వేస్తాము అభ్యర్థుల పరంగా అక్కడ చూసుకొని అంటున్నారు. ఇది లోపల నడుస్తుంది. ఇది గ్రౌండ్లో. ఇవన్నిటికీ మించి పక్కన పెడితే ఇంతకుముందు కూడా మీ డిబేట్లో చెప్పాను గఫూర్ గారు, మాకు 68 సీట్లలో లాస్ట్ టైం యావరేజ్న 10,000 మెజార్టీతో 10,500 ఓట్లతో మేము ఓడిపోయాం టీడీపీ. దాని మీద జీవి ఇక్కడ నేను అంటే సరిదిద్దాం కదా, నువ్వు చెప్పింది కరెక్ట్. కాకపోతే ఒక కన్ఫ్యూజన్ వచ్చింది ఆ రోజు. తర్వాత నేను కూడా పేపర్స్ అవి చూసుకొని చేస్తే ఏంటంటే 68 గఫూర్ గారు అండ్ భానుప్రకాష్ రెడ్డి గారు ఇక్కడ ఏంటంటే గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో ఒక 68 నియోజకవర్గాలను ఒక బంచ్ లాగా తీసి పక్కన పెడితే ఆ 68 నియోజకవర్గాల్లో వైసీపీ గెలిచిన నియోజకవర్గాలు అవి. ఆ 68 నియోజకవర్గాల్లో వైసీపీకి టీడీపీకి ఉన్న టోటల్ గ్యాప్ 10,600 ఓట్లు. అంతే, 10,600. 65 నియోజకవర్గాలు 10,000 ఓట్లతో మారిపోయినాయి. సో అది ఒక ఎగ్జాంపుల్ గా జీవి రెడ్డి దాన్ని రిపీటెడ్ గా చెప్తున్నాడు గఫూర్ గారు. మీకు ఎన్నికల్లో తెలుసు 10,600లో మొత్తం రాబోలేదు టీడీపీకి. అందులో ఒక 5,500 వచ్చినాయంటే ఆ స్థానాలు మొత్తం మారిపోతాయి. ఒకటి అక్కడ యావరేజ్న జనసేన బీజేపీ కలిపి యావరేజ్న 15,000 ఓట్లు పైన వచ్చినాయి లాస్ట్ టైం. అంటే గఫూర్ గారు అంటారు కానీ రాజకీయాల్లో 1+1 2 కాదని. కరెక్టే, కొన్ని సందర్భాల్లో డెఫినెట్గా నెంబర్ గేమే, నెంబర్స్ లేకుండా ఎలా పోతుంది. మనకు తెలుసు ట్రెడిషనల్గా ఉన్న ఓటర్స్ అటోళ్ళు ఇటోళ్ళు ఉంటారు. కొంత 20% 15% ఉంటారు చూసాము న్యూట్రల్స్, వాళ్ళు స్వింగ్ అవుతుంటారు. ఇది 4వ అంశం వచ్చేసరికి మీరు గమనించినట్లయితే వైసీపీ ఒకే ఒక నినాదంతో వెళ్తుంది ఎన్నికలకి. ఏంటి, మేము వెల్ఫేర్ చేశాము, దానికి మాత్రం ఓట్లు వస్తాయని చెప్తున్నారు. తప్పితే మా కార్యకర్తలు మాకు పనిచేస్తారనో, మేము అభివృద్ధి చేశామనో, భవిష్యత్తులో రాష్ట్రానికి ఒక విజన్ ఇచ్చామనో ఎక్కడ ఏమీ లేదు. వెల్ఫేర్ వెల్ఫేర్ వెల్ఫేర్. అదే రాష్ట్రంలో సగం మందికే వెల్ఫేరు. 1,65,00,000 కుటుంబాలు ఉంటే అందులో 80 లక్షల కుటుంబాలకే వెల్ఫేరు. ఆ 80 లక్షల్లో కూడా నేను మళ్ళీ చెప్తున్నాను, అందరికీ అన్ని స్కీమ్స్ రావు. వచ్చినా కూడా మళ్ళీ గఫూర్ గారికి వస్తే ఆయన మీ కమ్యూనిస్ట్ పార్టీ నుంచి మీరు రారు, జీవీ రెడ్డికి వస్తే నేను టీడీపీ నుంచి బయటికి రాను వచ్చినంత మాత్రాన. రాకపోయినా కూడా కొంతమంది ఉంటారు వైసీపీ కేసులు. సో వాళ్ళ బేస్ అది కూడా రాంగు. సో ఈరోజు గఫూర్ గారు వాళ్ళు కాడు వదిలేశారు. ఈరోజు మీరు గమనించినట్లయితే ఎమ్మెల్సీలు ఒక్కొక్కరికి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇంకా అవకాశం ఉన్నా కూడా ఇక్బాల్ గారు గఫూర్ గారు ఇంకా 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉంది వదిలేసి వచ్చాడు. సి రామచంద్రయ్య గారికి ఆయనకు పదవి కాలం ఉంది. ఎమ్మెల్సీలో చేసేది ఏం లేదు, ఉండొచ్చు నువ్వు పార్టీ మారకపోయినా కూడా నీ పదవి. డొక్కా మాణిక్య ప్రసాద్ గారు రాబోతుండ్రు. అదేవిధంగా అక్కడ వంశీ యాదవ్ వచ్చేసాడు.